తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గట్కేసర్ మండలం అంకుషాపూర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 6వ ఆర్డీసీ క్రీడా పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురుకుల హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000పైనే ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారని అన్నారు. లెవెల్ రెసిడెన్షియల్ కాలేజెస్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది. తెలంగాణలో ఇంత పెద్ద మీటు మా సీఎం కేసీఆర్ గారు ఆయన ఏదైతే కలలు కన్నాడో అవి ఈ రోజు అందరితోటి మా అమ్మాయిల కాలేజీలతోటి సాకారమైంది. ఎందుకంటే ఆయన కలలు కన్నాడు మా అమ్మాయిలను, మా తెలంగాణ బిడ్డలను, ప్రతి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఓసీలను, మైనార్టీలను ప్రతి ఒక్కరిని కూడా పెద్ద చదువులు చదివించాలి, ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ప్రపంచం తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు కూడా నిజమైనవి. ఈ రోజు కేజీ టు పీజీ ఇంత పెద్ద కాలేజీ దర్శనం, డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ స్పోర్ట్స్ మీట్లో మేము కలిస్తే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్క స్టూడెంట్ వెనుక కూడా 1,00,000